ఆ చప్పట్లే కదరా అనే డైలాగ్ ఉంది హిట్ సెషన్లో. ఆ చప్పట్లే మాయ చేసేస్తాయండి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా. ఎందుకంటే ముందు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం, చిన్నవాళ్ళందరికీ ఆశీస్సులు. నేను వేషాలు వదిలేస్తున్నానండి. దానికి కారణం ఏంటంటే ప్రజాస్వామ్యం ఆ రోజుల్లో 86 ప్రతిధ్వని అంటే ముందు నటుడుగా నన్ను బాలకృష్ణ గారితో వెల్లయించారండి తీసుకెళ్ళి. నేనేమో దైవంగా భావించే ఎన్టీ రామారావు గారు అబ్బాయి అతని మీద నేను తొడగొట్టం అక్కడికి వెళ్ళి. అయినా సినిమా 5 వారాలు ఆడేసింది. అబ్బో ఇతను బాగానే చేస్తున్నాడు విలను, కానీ వరుసనే విలను ప్రతిధ్వని పుట్టి సీతయ్య, బలగం పుట్టి సీతయ్య. రా అంటే రాక్షసంగా, జా అంటే జనానికి, కీ అంటే కీడు చేసే యంత్రాంగం రాజకీయం, అందులో మనం సిద్ధహస్తులం. అలా టక్కని అక్కడి నుంచి అంటే ప్రజల అభిమానం ఎలా ఉంటుందో చెప్తారండి. ఈ ప్రజాస్వామ్యానికి ముందు ఎందుకు ఒకసారి అటు ఒంగోలు వైపుగా వెళితే ఆ లేడీస్ చాలా వేల మంది ఉన్నారండి. ఆ సభకి ఎందుకో వెళ్ళి ఏదో సభ గుర్తురాట్లా. ఆడవాళ్ళు అన్నగారు నువ్వు చాలా మంచోడు కదా, కిలన్ వేషాలు కిలన్ అన్నారండి, విలన్ అన్నాడు. కిలన్ వేషాలు మాకు నీకు దండం పెడతామన్నారు. అంటే మనని ఒక అన్నగా లేదా ఒక తమ్ముడుగా ఒక బిడ్డగా వీడు చూస్తున్నప్పుడు వాళ్ళ మీద మనం ఇలా మాట్లాడటం అనేది వాళ్ళ హృదయాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి భావన కలగజేస్తుంది అనేటువంటి భావం వచ్చి అప్పటి నుంచి టక్కని మారి ఆ ప్రజాస్వామ్యం మీరు అందరూ చూసి ఉంటారండి. చిన్న వేషం వేసా కానీ ఎన్ని సెంటర్లో 100 రోజులు ఆడిందాం. అంటే మొట్టమొదట మంచి పాత్ర, జనానికి మంచి చెప్పే పాత్ర వేయటం జరిగిందండి. అంటే విలన్ లేకపోతే అసలు సినిమా ఉండదు. రావణాసుడు లేకపోతే రామాయణం లేదు, దుర్యోధనుడు లేకపోతే భారతం లేదు. కాబట్టి అందుకే నాయకుడు అన్నారు. మనం ఇంగ్లీష్ లో విలన్ అంటాం కానండి, మీకు సంస్కృతంలోకి వచ్చేసరికి ఏంటి, నాయకుడు ప్రతినాయకుడు అంటే ఈక్వల్ అనమాట. వాళ్ళిద్దరూ చివరి వరకు కూడా ఉత్కంఠభరితంగా ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేటువంటి దాన్ని, ఆ ఉత్కంఠని ఎప్పుడైతే మనం కలిగింపజేశామో అప్పుడు ఈ ఉద్వేగం కలుగుతుందండి జనాలు. ఆ ఉద్వేగమే సినిమా హిట్ అవటానికి కారణం. ఆ భావోద్వేగం అంటామండి. అయితే భావోద్వేగం అని టైటిల్ పెట్టలేము కాబట్టి ఉద్వేగం అని పెట్టడం జరిగింది. మా పవి వెంటబడి నాకు ఎందుకే ఇప్పుడు పైగానేమో అక్కడెక్కడో కనపడతానేమో, మీకు ఎక్కడ లేదేమో ఇంకా. ఆ ట్రైలర్ లో చూసి ఉంటారు, సార్ రంగేయటానికి వీల్లేదు, మీసాలకు రంగేయటానికి వీల్లేదని నా నిజం వయసు బయట పెట్టేసాడండి దీంట్లో. నేనేం దొంగతనంగా దాచుకుంటున్నా ఇన్నాళ్ళు నా వయసు ఎంత అని ఎవరికి తెలవకూడదు. సార్ మీరు అలాగే మా డైరెక్టర్ అతనైతే అసలు సూపర్ అండి. ఎందుకంటే నేను చాలా తక్కువ మంది దగ్గర చూశాను, పర్టికులర్ గా మా బెజవాడ గోపాల్ దగ్గర చూశాను. ఆ క్యారెక్టర్ అంటే బి గోపాల్ ముండాడు. అతనికి నచ్చే వరకు ఇలా కాలర్ పట్టుకుంటాడు అంటాడు. అంటే బాగాలేదని నోట్తో చెప్పడండి, ఓహో కాలర్ పట్టుకున్నాడా నెక్స్ట్ అయితే అని ఓకే సార్ అని అంటేనే టేక్ ఓకే. ఈ ఆ బి గోపాల్ లక్షణాలు ఉన్నాయి, నువ్వు కూడా అంత పెద్దడు అవ్వాలని కోరుకుంటున్నాను. అలా మా హీరో గారండి నా పక్కన వదిలేనాడు, కొంచెం అద్భుతంగా నటించాడు. ఎంత భవిష్యత్తు ఉందో నాకు తెలియదు కానీ ఫ్యూచరు డెఫినెట్ గా గొప్ప ఫ్యూచర్ ఉన్న పిల్లాడు అవుతుంది. ఎందుకంటే ఆ కోర్టు సీన్లో ఆ విలన్ గారు వచ్చినట్టు పెద్ద ఆంజనేయులు ఉన్నాడు, ఆయనతో పోరాడి ఇతను చేసి, నేను లాయర్ క్యారెక్టర్ వేశాను ఇందులో. ముందే అడిగా ఏం క్యారెక్టర్ అంటే లాయర్ అన్నాడు. లాయర్ అంటే నల్లకోట వేసుకోవాలి, మరి వేసేసుకోవచ్చు కదా ఇవన్నీ అన్న. కుదరదు సార్ అని ఇతను ఆయన గారు, కుదరదు సార్ ఇవన్నీ వదలాల్సిందే, మీకు ఆ గెటప్ చూస్తే కనపడతాం మీకు. అలా ఒక అద్భుతంగా నిజంగా పోటీపడి ఒక చిన్న సినిమాని బ్రతికించాలంటే విలను
కథానాయకుడు ఇద్దరు కనుక ఈక్వల్ గా ఉంటే, అంటే ప్రతి నాయకుడు, రావణాసురుడు అయితే రామాయణం ఎప్పుడు చూడండి, యుగాల వారీగా మనం చూసుకున్నా కూడా సత్యవాక్ కోసం సత్యయుగం హరిశ్చంద్రుడు కదా ఇప్పటికీ చెప్పుకుంటాం మనందరం. ఎవరో తెలియదు సత్యహరిశ్చంద్రుడి గురించి. దాని వెనకాల రామాయణ కాలం అండి. వాళ్ళు నాన్న మూడో భార్య అడిగిందని, నాన్న అడిగాడని రాజ్యం వదిలేసి సింహాసనం వదిలేసి వెళ్ళిపోయాడండి ఆయన. ఏం క్యారెక్టర్లు అండి అసలు. ఇప్పుడు ఉంటారు అట్లా. ఎవరన్నా నాన్న వచ్చి కుర్చీ వదలరా అంటే నువ్వు ఇల్లు వదల అంటావు, అంతే కదా. కుర్చీ వదలరా నాన్న చెబితే మనం ఏం తింటామంటాం. అలా ఆ యుగం వచ్చారు. అదే ద్వాపర యుగం వచ్చేసరికి కబడ్డీ ఆడుకుంటాడండి కృష్ణుడికి. అసలు కబడ్డీ ఆట ఎలా ఉంటుందో అది కృష్ణుడు ఆడుకున్న ఆట అండి. అంత మహానుభావుడు కూడా. మహాభారతంలో కొత్తలో నేను దాదాపు చాలా సార్లు చదివానండి మహాభారతం. ఎందుకంటే నా జీవితంలో మొట్టమొదటిసారి పిహెచ్డి చేయబోయింది ది క్యారెక్టర్ పోర్ట్రేలో ద్రౌపది తెలుగు భారతం. అందుకని ఆ మహాభారతం అన్ని సంస్కృతం అన్ని చదివానండి. ఆ క్యారెక్టర్ అలా బయటకు వస్తాయంటే భయంకరంగా ఉంటాయండి అవన్నీ. మీరు ఆ పద్య భారతాలు చదవలేకపోయినా వచన భారతాలు సరళంగా ఉన్నాయండి. నా మాట నేను ఎందుకు చెబుతానంటే మీకు ఇవన్నీ కూడా వచనంలో ఉన్న సత్యహరిశ్చంద్రుడు కదా, రాముడి కదా, ధర్మరాజు పాండవులు వీళ్ళందరూ, దుర్యోధనుడు వీళ్ళ కథలు, ఇవన్నీ కనుక మీరు కృష్ణుడు ఏం చేశాడు, భగవద్గీత చెప్పాడు మనకు. కానీ ఆ భగవద్గీత సారాంశాన్ని అంతా మహాభారతంలో చూపించాడు. ఎవరు అధర్మ పరులో వాళ్ళందరినీ పంపించేశాడు, ధర్మం వైపు ఉన్న వాళ్ళందరినీ మాత్రం పిలిచాడు. ఇప్పుడు కలియుగం, మన ఇష్టం, ఇక ఆడుకుంటున్నాం. ఎవరెవరు ఏం చేస్తున్నారో మనం చూస్తుంటే ఈ టీవీ మాధ్యమం ఒకటి వచ్చి ఎంత హెల్ప్ చేసిందో అంత ఇబ్బంది కూడా పెడతారు. ఇంత పిల్లలు సార్ ఫోన్ చేసి మాట్లాడతా అంటే కొంచెం మనం ముని మనవరాలు చూపించున్నాయా అంటే అన్నట్టు ఒక హెడ్ ఇలా మనకు నాటిస్తారనమాట. హెడ్ అయిపోయిందంటే అమ్మాయి మనం సంతృప్తి పడాలి. అలాంటి రోజుల్లో ఒక ఆడపిల్ల జోలికి ఈ రోజుల్లో ఒక యువతలో కొందరు వస్తే ఏం జరుగుతుందనేటువంటి ఒక అద్భుతమైన పాయింట్ ని మా దర్శకుడు ప్రజెంట్ చేశాడండి. హ్యాట్స్ ఆఫ్ టు యు. నిజంగా ఇప్పుడు రోమాలు ఎక్కువ కొడుచుకుంటున్నాడు నాకు. అతను కథ చెప్పినప్పుడు, ఆ సీన్లు చేస్తున్నప్పుడు, అవన్నీ చేస్తున్నప్పుడు నాకు ఎంత అబ్బా ఇది బాగా వెళ్ళదు. నేను అడిగా ఎప్పుడు రిలీజ్ అయ్యా అని అడుగుతారు. ఎందుకంటే ఇది జనాల్లోకి వెళ్ళాలి, జనం చూడాలి, ఈ ఉద్వేగాన్ని వాళ్ళు అనుభవించాలి. వాళ్ళు అనుభవించినప్పుడు మన పిల్లలు ఈ తప్పు చేయకూడదు అని ఆ తల్లిదండ్రులు, ఆ అన్నదమ్ములు అందరూ కూడా నా తమ్ముడు చేయకూడదు, ఆడు చేయకూడదు, నా బావ చేయకూడదు, ఇట్లా అందరూ అనుకునేటువంటి ఒక అద్భుతమైన మెసేజ్ ని ఈ చిత్రం ద్వారా, ఈ కథానాయకుడి ద్వారా అందించడం జరిగిందండి. నేను ఊరికే డైలాగ్ గుర్తులేదు కాబట్టి ఒక డైలాగ్ మాత్రం మా పవి అడిగాడు, డైలాగ్ చెప్పండి సార్ అని. నిజమనుకోదు సరే, మరి అబద్ధమన్నట్లు అనుకుంటేవిరా, అడుగు బయట పెట్టకుండా అబద్ధమన్నట్లు అనుకుంటేవి, ఆ చదువు ఎక్కడ నేరిస్తేవి. అయినా నిజం నువ్వు కూర్చున్న కాడికి వస్తుందారా? నువ్వు పడాల దాని ఇంకా దావ పట్టాలా, ఎత్తు లెక్కాలా, పల్లం దిగాలా, కనపడేది చూసి వినపడేది విన్నాక మెదడుకు పని పెడితే అప్పుడు తెలుస్తుంది రా నిజం ఎట్లుంటదు. చూసారా ఎంత బాగా రాసారో డైలాగులు, అద్భుతమైన మాటలు ఉన్నాయి. అంటే నేను అర్థం అంటే ఎవరు నమ్మడం లేదు సార్. అంటే నేనున్నా కాబట్టి నేను చెప్పేసాను అనుకుంటున్నారేమో. ప్రతి అక్షరం అతను నేను అందుకనే సామాన్యంగా వేషం వేసినప్పుడు ఏ డైలాగ్ ముట్టుకోలేడు. ఎందుకంటే వాళ్ళ హార్ట్ లో నుంచి వస్తుందండి. ఆ దర్శకులు, ఆ రచయితలు, వేరే వాళ్ళు ఉంటారు మన వేషం వేసాం, వాళ్ళ గుండెల్లోంచి వచ్చే మాటని మనం గౌరవించాలి. అందుకని ఒక్క అక్షరం కూడా పొరపాటున ఏదన్నా ఉంటే అడుగుతావాడు, ఈ పదాన్ని ఇలా మార్చుకోవచ్చా? వాళ్ళు వద్దు అంటే వద్దు. అందుకే చెప్పే బి గోపాల్ అసలు అక్షరం మారనిచ్చేవాడు కాదు. సేమ్ డిటో
నువ్వు కూడా అంత అవ్వాలని కోరుకుంటా. మరి మా నిర్మాతలకి ఈ సినిమా 22 అవి అద్భుతం. ఇది బాగా ఆడుతుంది నాకు తెలుసు. ఎందుకంటే ఇవాళ ప్రపంచంలో ఏం జరుగుతుందో అది వెండి తెర మీద మీరు ఆవిష్కరిస్తున్నారు మన హీరో గారి ద్వారా. కాబట్టి ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించాలని మళ్ళీ మా వాళ్ళందరూ కూడా అద్భుతమైన సినిమాలు తీస్తూ మా రామానాయుడు గారి లాగా అట్లా పెద్ద పెద్ద సినిమాలు తీసే పరిస్థితి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. పరుచూరి గోపాలకృష్ణ గారికి ముందు నమస్కారం. సభలో ఉన్న అధిరాధ మహారాజుకి మరోసారి నమస్కారం. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది అనడానికి ఒక చిన్న సెంటిమెంట్ ఏంటంటే, గురుగారు పరుచూరి గోపాలకృష్ణ యాక్షన్ సినిమాలన్నీ అండి సూపర్ హిట్ అయినాయండి. మీరు వరుసగా లెక్కేసుకోండి. ఆయన చెప్పిన ప్రతిధ్వనికి కాదు, ఎన్ని చాలా సినిమాలు ఉన్నాయి, 19-20 సినిమాలు ఆయన యాక్ట్ చేశారు. యాక్షన్ సినిమాలు అన్ని సూపర్ హిట్ లేని, కేవలం పరుచూరి గోపాలకృష్ణ గారి గురించి అని ఈ సినిమా డిఫరెంట్ సూపర్ హిట్ అవుతుందండి. ఎందుకంటే ఆయన లెక్క అటువంటిది కాబట్టి. ఇక ఈ సినిమా విషయానికి వస్తే, జనరల్ గా ఒక డైరెక్టర్కి ఒక జబ్బు ఉంటుందండి. అతను డైరెక్షన్ వచ్చినోడు ఇంకో డైరెక్టర్కి అవకాశం ఇవ్వడానికి ప్రయత్నం చేయడు. కానీ మా శంకరు అతను డైరెక్టర్ అయ్యింది కూడా మహీధర్ గారికి అవకాశం ఇచ్చారంటే డెఫినెట్ గా ఆయన టాలెంట్ గుర్తించి ఈ సినిమాకి అవకాశం ఇచ్చారని అనుకుంటున్నా. అలాగే సినిమాలో కోర్టు సీన్లు ఎక్కువ ఉండే సినిమాలు గతంలో ఎప్పుడో మరో ప్రపంచంలో సినిమా వచ్చింది. తర్వాత ఇటీవల కాలంలో వకీల్ సాబ్ అనే సినిమా టోటల్ గా కోర్టు హాల్లో ఎక్కువసేపు సినిమా ఉంటుందండి. ఇప్పుడు ఇది చూస్తుంటే నాకు ఆ వకీల్ సాబ్ సినిమా గుర్తొస్తుంది. ఒక ట్రైలర్ లో 2 minutes ట్రైలర్ ఉంటే 1.5 minute కోర్టులోనే ఉంది సంభాషణ అంతా. మనం అనుకుంటాం కోర్టులో ఒక హాల్లో పెట్టి తీసేస్తారు సినిమా అనుకున్నాం. కాదు, ఆ ఒక హాల్లో పెట్టి కోర్టులో పెట్టి సినిమా తీయడమే ఒక డిఓపికి కానివ్వండి, డైరెక్టర్ కానివ్వండి, ఆర్టిస్ట్ కానివ్వండి చాలా కష్టం. ఎందుకంటే ప్లేస్ తక్కువ ఉంటుంది కాబట్టి. అదే బయట మనం అవుట్డోర్ లో షూట్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది, కానీ ఇండోర్ లో షూట్ చేయడం చాలా కష్టం. ఆ కష్టమైన ప్రతి ఫ్రేమ్ లో కూడా అద్భుతంగా చేసినటువంటి డైరెక్టర్ ని మరొకసారి అభినందిద్దాం. అలాగే కొత్త సినిమాలకి, కొత్త హీరోలకి, కొత్త డైరెక్టర్లకి అవకాశం ఇవ్వడానికి మా పద్మావరెడ్డి గారు ముందుంటారు. ఆయన సినిమా చేస్తే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం ఉంటారు. ఎందుకంటే ఆయన లెక్క ఏంటంటే కొత్త టాలెంట్ బయటకు వస్తుంది, కొత్త డైరెక్టర్ వస్తే కొత్త భవిష్యత్తు ఇండస్ట్రీకి చాలా ఉపయోగపడుతుంది. ఆయన అందరు కొత్త డైరెక్టర్లకి, కొత్త హీరోలకి అవకాశం ఇస్తుంటారు. అలాగే కొత్త నిర్మాతలు కూడా అవకాశం ఇస్తుంటారు. అలాంటి పద్మావరెడ్డి గారుతో ఈ సినిమా సపోర్ట్ చేశారంటే, సమర్పించి చేశారంటే సపోర్ట్ చేశారని అర్థమైంది. కాబట్టి ఈ సినిమా కూడా డెఫినెట్ గా పద్మావరెడ్డి గారి అకౌంట్ లో హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా ఎంతగా లాయర్ గారు చెప్పారు మాకు మాట్లాడరాదని, వాళ్ళు వాదిస్తారు, మాట్లాడరు. కాబట్టి ఇప్పుడు చక్కగా మాట్లాడారు. కాబట్టి వాదించడంలో కూడా మాటలు ఉంటాయి. కాబట్టి లాయర్లు కూడా అభినందన తెలియజేస్తున్నాం. ఇక మా హీరో త్రిభువన్ చాలా అద్భుతంగా యాక్ట్ చేశాడు. సినిమా నేను చూసాం, మనం ట్రైలర్ చూసాం. డెఫినెట్ గా ఈ సినిమా 22వ తారీఖుని హిట్ అయ్యే 7 సినిమాల్లో 1, 2లో ఉంటుందని మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఎందుకంటే ఒక డిస్ట్రిబ్యూటర్ని సెట్ చేయడంలో కానీ, థియేటర్ చూడడంలో కానీ మా శంకర్ చాలా ఆరితేరిన నాయకుడు. కాబట్టి ఆ నిర్మాత మధు గారికి, శంకర్ గారికి కూడా అభినందన తెలియజేస్తూ, వీళ్ళు ఏంటంటే ప్యాషనేటెడ్ ప్రొడ్యూసర్ లేదు. ఏదో సినిమా తీసి చేతి సులుపుందో వెళ్ళిపోదాం అని కాదు, ఇంకా అక్కడే పోరాడుతుంటారు. ఇంకో సినిమాకి పోరాడుతుంటారు. ఎందుకంటే గురుగారు గోపాలకృష్ణ గారు చెప్పినట్టుగా ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే ఇంకో సినిమా ఇదే కాంబినేషన్ లో రావాలని వాళ్ళు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాకు అవకాశం ఇచ్చిన ఈ టీం అందరూ కూడా మరొకసారి అభినందన తెలియజేస్తూ, అలాగే మా హీరో ఉన్నాడు మండన, అద్భుతంగా చాలా సినిమాలు యాక్ట్ చేశారు. ఈ సినిమా కూడా యాక్ట్ చేయలేదు, కానీ వాళ్ళందరినీ అభినందించడానికి వచ్చినందుకు ఆయన కూడా అభినందన తెలియజేస్తాను. ట్రైలర్ లాంచ్ కి విచ్చేసిన అధిరాధ మహారాజులకు, గోపాలకృష్ణ గారికి, రామకృష్ణ గారికి, హీరో త్రిగుణ్ గారికి, వేదిక అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. అండ్ ఉద్వేగం ట్రైలర్ లాంచ్ కి ఆహ్వానించిన మా ప్రొడ్యూసర్స్ మధు గారికి అండ్ శంకర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కరు, టెక్నీషియన్స్ కానివ్వండి, యాక్టర్స్ కానివ్వండి, సినిమా అంటే ఒక తపనతో, సినిమా అంటే ఒక తపస్సుతో, సినిమా అంటే ఒక ఉద్వేగంతో వస్తారు. అంత ఉద్వేగంతో తీసిన సినిమానే ఈ ఉద్వేగం అనమాట. ఒక ఎక్సైట్మెంట్ తీశారనమాట. సో డెఫినెట్ గా ఈ ఉద్వేగం సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ త్రిగుణ్ గారి గురించి చెప్పాలంటే అతను ఆల్రెడీ ప్రూవ్డ్ యాక్టర్. ఎన్నో సినిమాలు హీరోగా చేశారు. ఆల్రెడీ ప్రూవ్డ్ సో మెనీ ఫిల్మ్స్ దట్ విత్ హిస్ టాలెంట్ అనమాట. డెఫినెట్ గా త్రిగుణ్ గారికి ఈ ఉద్వేగం సినిమా మంచి పేరు తెచ్చి తీసుకురావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ అలాగే
డైరెక్టర్ గారైన మహిపాల్ గారికి అండ్ చాలా ప్యాషనేట్ గా చాలా ఎక్సైట్మెంట్ తో తీసిన సినిమా ఇది. సో మహిపాల్ గారికి కూడా మంచి పేరు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే మా ప్రొడ్యూసర్స్ అయిన శంకర్ గారు అండ్ మధు గారు సినిమా అంటే ఒక ప్యాషన్ తో, సినిమా అంటే ఎంతో ఉద్వేగంతో ఇండస్ట్రీకి వచ్చారు. అంటే ఎన్ని సినిమాలు తీసినా కూడా చాలా మంది ఒక సినిమా అటు ఇటు ఆడకపోతే చాలా భయపడి మళ్ళీ కొన్ని సంవత్సరాలు గ్యాప్ తీసుకుని మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి వస్తారు. బట్ శంకర్ గారు కానీ మధు గారు కానీ సినిమా అంటే ప్యాషన్ తో వాళ్ళ భార్య మంగళసూత్రాలైనా పెట్టి సినిమా తీస్తారు, కానీ సినిమా ప్యాషన్ మాత్రం ఎప్పుడు చంపుకోలేరు అన్నమాట. అంత ఎక్సైట్మెంట్ తో ఇండస్ట్రీకి వచ్చారు. డెఫినెట్ గా వాళ్ళకి సినిమా మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అంటే 1980s లో మౌత్ టాక్ ద్వారా సినిమా బాగుందో బాగోలేదని చెప్పి చాలా మంది థియేటర్స్కి వెళ్ళేవారు. ఇప్పుడు సోషల్ మీడియా టాక్ ద్వారా చాలా మంది ఇండస్ట్రీకి వెళ్తున్నారు. ఐ మీన్ సినిమా చూడడానికి థియేటర్స్కి వెళ్తున్నారు. సో సోషల్ మీడియాలో సినిమా చూడకుండా, ఎటువంటి కామెంట్స్ పెట్టకుండా, సినిమా చూసి కామెంట్స్ పెట్టి ఇలాంటి సినిమాని ఆదరించాలని, అంటే పెద్ద స్టార్ సినిమాలకే కాకుండా ప్రతి స్టార్ సినిమాలకు కూడా ఆదరణ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో ఈ ఉద్వేగం చిత్ర యూనిట్ కి, అలాగే పనిచేస్తున్న కళాకారులకి, అలాగే ప్రొడ్యూసర్స్ కి, డైరెక్టర్స్ కి, హీరో గారికి అందరికీ మరొకసారి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అండ్ పరుచూరి గోపాలకృష్ణ గారితో ఎన్నో సినిమాల్లో అతను రాస్తే నేను యాక్ట్ చేయడం జరిగింది. బట్ డెఫినెట్ గా చాలా రోజుల తర్వాత మళ్ళీ చేయాలనుకుంటున్నాను. యాక్చువల్ గా చాలా గ్యాప్ వచ్చింది. సో గోపాలకృష్ణ గారు కలం పెడితేనే సినిమా సూపర్ హిట్, కొడత ఇంకా హిట్. అలాంటిది ఇందులో యాక్ట్ చేశారు రంగు వేసుకోకుండా. సో డెఫినెట్ గా ఇంకా హిట్ అవుతుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ అలాగే ప్రతి ఒక్కరికి సినిమాలో టెక్నీషియన్ కానీ, ప్రతి ఒక్కరికి యాక్టర్స్ కానీ, ప్రతి ఒక్కరికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఉద్వేగం సినిమా ప్రజల్లో ప్రతి ఒక్కరిలో ఉద్వేగం తీసుకురావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అంత దగ్గర లేనిది నీ దగ్గర ఉందని నాకు కాదు, నీకు అవకాశం వచ్చింది, ఆ అవకాశంతో నువ్వు ఏం చేస్తావు. ఈ రోజు నువ్వు చేసి డబ్బులు ఎంత వచ్చాయి, ఎన్ని కార్లు కొన్నావు, ఎన్ని ప్లాట్లు కొన్నావు, కోకపేట దగ్గర పెరిగింది, మెడ్చిల్ దగ్గర పెరిగిందని తిరుగుతావా, లేక నిజంగా నువ్వు కళ కోసం వచ్చి కళ కోసం ఏం చేస్తావు అన్న విషయం నువ్వు చేస్తావు అన్నది విల్ టాక్ అబౌట్ ఇన్ ది ఫ్యూచర్ అన్నారు. అట్లాంటి ఒక సినిమా చేసే అవకాశం మళ్ళీ దొరికిన దానికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీకాంత్ గారు, సురేష్ గారు, మా టీంలో యంగెస్ట్ పర్సన్ ఈయన అండి. ఇన్ఫాక్ట్ నాకు జూనియర్ అని కూడా చెప్పుకోవచ్చు. అంత ఎలా అంత లైవ్లీగా అంటే చెప్తారు కదా, మనం లోపల సంతోషంగా ఉంటే బయట బాగుంటాం అన్నట్టు. హీస్ ట్రూలీ వెరీ 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 కంటెంట్ అండ్ హ్యాపీ సోల్. సార్ థ్యాంక్ యూ సో మచ్. ఆయనతో టైం స్పెండ్ చేసి నాకు భయంకర స్ట్రెస్ ఉండేది అనమాట సినిమా షూట్ చేసాడు. ఆయన ఒక సీన్ 36 పేజీలు ఒక సీన్ పెట్టేవాడు, 24 పేజీలు, 36 పేజీలు. హౌ ద హెల్ డు వి పర్ఫార్మ్, దీన్ని ఎలా పర్ఫార్మ్ చేస్తాం సినిమా కింద. లాంగ్ మా డిఓపి అజయ్ బాబు చాలా ఓపిక్ గా, అసలు చిరాకు వచ్చేసేది. దీన్ని ఎక్కడైనా పెడతావా, ఇక్కడే పెడతావా. అండ్ చాలా లిమిటెడ్ స్పేస్, ఆల్మోస్ట్ ఒక 40-50% సినిమా ఒక కోర్ట్ రూమ్ లో జరిగేది. సినిమా చెప్పినప్పుడు నేను మన అతి ఉంటారు కదా, నిజంగా కోర్ట్ రూమ్ లో ఎలా ఉంటుంది, ఒక లాయరే చెప్పారు కోర్ట్ రూమ్ లో తీస్తే ఎవడ చూడండి అని చెప్పి. ఆ విషయం అర్థం కాకుండా నేను మన హైదరాబాద్ హైకోర్టుకి వెళ్ళి ఒకరోజు చూద్దామని వెళ్తే వితిన్ 15 minutes నిద్ర వచ్చింది నాకు. అక్కడ ఏం మాట్లాడుతారో మనకు వినిపించదు, ఏం జరుగుతుందో ఎవరికి ఏం తెలియదు. అప్పుడు ఒక లాయర్ తో మాట్లాడినప్పుడు ఆయన ఏమేం చెప్పాడంటే, నువ్వు రోడ్డు మీద నుంచి ప్రతిరోజు యాక్సిడెంట్ కనిపిస్తామా, ఏదో ఒకసారి ఏదో ఒక టైంలో జరుగుతుంది, అప్పుడేదో వెహికల్ తిరగబడుతుంది, కానీ మీరు సినిమాలో చూస్తే అట్లా బండ్లు ఇట్లా ఎగిరిపోతూ ఉంటాయి కదా, అలా కోర్టులో కూడా ప్రతిరోజు జరగదు. అలా కోర్టులో చాలా అరుదుగా జరిగే ఒక ఇన్సిడెంట్ గురించి తీసిన సినిమా. సో వన్స్ అగైన్ ఎందుకు ఇది చెప్తానంటే, ఈరోజు ప్రతి వీధికి, ప్రతి ఇంటికి, ప్రతి రూమ్ కి, ప్రతి బాత్రూమ్ కి 4 రివ్యూర్లు ఉన్నారు. ఒక కెమెరా ఉంటే మనం ఏమైనా చెప్పొచ్చు. సో ప్లీజ్ ఎవరిని ఒకసారి ఆలోచించండి. ఒక ఐస్ క్రీమ్, ఇప్పుడు ఐస్ క్రీమ్ షాప్ ఎలా ఉంది, ఐస్ క్రీమ్ కప్ ఎలా ఉంది, ఐస్ క్రీమ్ స్పూన్ ఎలా ఉందని చూస్తూ ఐస్ క్రీమ్ గురించి మర్చిపోతున్నాం. సో ఈ కంటెంట్ ఏదైతే ఉందో డెఫినెట్లీ ఇప్పుడు చెప్పాల్సిన ఒక కంటెంట్. వెస్ట్ బెంగాల్ లో ఇన్సిడెంట్ జరిగింది, ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఇన్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి, ఆడవాళ్ళ మీద ఏదో ఒక వైలెన్స్ జరుగుతూనే ఉంది. దానికి రూట్ కాజ్ ఎలా మార్చడం అని మాట్లాడడం. కానీ ఇట్లా సినిమాలు వచ్చినప్పుడు మనం చూసి దిస్ ఇస్ హౌ మన క్యాన్సర్ గురించి ఎలా తెలుసు. నాకైతే నేను సినిమాలు చూసి అపరిచితుడు సినిమా చూసినప్పుడు బ్లాక్ మనీ ఏంటో తెలుసు, శివాజీ సినిమా చూస్తే బ్లాక్ మనీ ఏంటో తెలిసింది. అట్లా ఒక్కొక్క సినిమా చూసి మనం నేర్చుకుంటాం. సినిమాస్ ఆర్ బిగ్గెస్ట్ మీడియం. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫిల్మ్ ఇన్
అట్లా మనం చూసి ఏంటి తెలుసుకునే దాంట్లో ఒక ఇంపార్టెంట్ ఫిల్మ్. వెళ్తున్నప్పుడు అడుగుతూ ఉంటారు, సార్ మలయాళంలో అన్ని సినిమాలు వస్తాయి, ఓటీటీలో చూస్తున్నాం, మీరు కూడా చేయొచ్చు కదా. మీరు చూస్తే ఎందుకు తీయం, మీరు చూస్తే 100% తీస్తాం. అండ్ అఫ్ కోర్స్ వీఆర్ గోయింగ్ టువర్డ్స్ ఇట్. దాన్ని మెయిన్ స్ట్రీమ్ ఎలా తీసుకుని రావడం అనేది బిగ్ ఛాలెంజ్. ఈ 22 నవంబర్ వేరే 2-3 సినిమాలు కూడా వస్తున్నాయి. వస్తున్న దాంట్లో చాలా కాలర్ ఎగరేసుకుని ఏమని చెప్పుకుంటున్నా అంటే అండర్ డాగ్ మేమే, కానీ అండర్ డాగ్ కొడితే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. సో అలా కొట్టాలని అందరికన్నా పై ఉన్న నేను నమ్ముతున్న దేవుడిని కోరుకుంటున్నాను. తెలుసు ఎవరికి ఎక్కడ ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదు అని తెలుసు. సో జరగాల్సింది ఎలా జరుగుతుందో డెఫినెట్ గా బాగా జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మా సినిమాలో చాలా కొత్త యాక్టర్స్ ఉన్నారు. నరేష్ అనే వస్తుంది, హృదయ యాక్టర్, వాళ్ళ క్యారెక్టర్ పేర్లో వస్తున్నాయి. చాలా మంది ఉన్నారు, ఒక హోల్ బంచ్ ఆఫ్ ఒక 4 కొత్త కుర్రాళ్ళు, సంపత్, నరేష్, సారీ మీ క్యారెక్టర్ పవన్, ఇట్లా చాలా మంది యాక్ట్ చేశారు. ప్రతి ఒక్కరు ఒక చిన్న చిన్న జడ్జ్ క్యారెక్టర్స్, లాయర్ క్యారెక్టర్స్ కూడా చాలా టైం తీసుకొని చేశారు. వాళ్ళందరికీ నా బెస్ట్ విషెస్. ఎందుకంటే డెఫినెట్ గా వాళ్ళని మీరు ఇంకా చాలా సినిమాల్లో చూడబోతున్నారు. గుడ్ టాలెంట్ కెనాట్ బి స్టాప్. ఎట్లా పంతి మనం నీటిలో పెట్టలేమో బయటకు వస్తుందో, అలా గుడ్ టాలెంట్ విల్ డెఫినెట్లీ కమ్ అవుట్. అండ్ మైపాల్ గారు నెక్స్ట్ సీక్వెల్ చేస్తే దాంట్లో కొంచెం చిన్న సీన్లు రాయండి. ఇట్లా 40 పేజీల సీన్లు రాసి అది మొత్తం ఒకటే షాట్ లో తీస్తాను, తర్వాత నేను కట్ చేసుకుంటాను, నువ్వు చెయ్యని కాకుండా కొంచెం మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకొని కొంచెం రాయండి. కొంచెం లవ్ సీన్స్ కూడా పెడితే కొంచెం సౌకర్యంగా ఉంటుంది. చూసారా, చెప్పానా మా మొత్తం టీంలోనే యూట్యూబ్ సారీ. అండ్ శ్రీకాంత్ ఇక్కడ లేరు. మా గురుగారు గోపాలకృష్ణ గారు చెప్పినట్టు ప్రతి నాయకుడు అంటే, ఇప్పుడు చాలా మంది యూట్యూబ్ లో చూసిన విలన్ క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్, విలన్ క్యారెక్టర్ స్ట్రాంగ్ అంటే వాడు ఏదో జీప్ లో వచ్చి 4 నరికేసి ఇట్లా పిసి చేయడం కన్నా ద డామేజ్ దట్ హీ కెన్ యాక్చువల్లీ క్రియేట్. మీరు చాలా పెద్ద సినిమా రావు గోపాల్ రావు గారిని చూస్తే ఆయన ఏం సైలెంట్ కూర్చుంటాడు, కానీ అంత టెర్రర్ గా ఏం ఉండదు. అంత టెర్రర్ ఇంకొక క్యారెక్టర్ అసలు చూపించలేము. సో అలా శ్రీకాంత్ గారు భయంకరంగా పోర్ట్రే చేశారు. అండ్ సినిమాలో ఒక ఇంపార్టెంట్ డైలాగ్ ఉంటుంది, ప్రతి కేసులోనూ ఒక లాయర్ గెలిచినప్పుడల్లా ఇంకో లాయర్ విలన్ అవుతూ ఉంటాడు. సో ఏ లాయర్ హీరో, ఏ లాయర్ విలన్ అన్నది కాదు, వాళ్ళు తీసుకున్న సబ్జెక్ట్ మీద, వాళ్ళు సపోర్ట్ చేస్తున్న పర్సన్ మీద ఉంటుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక విషయం చెప్పి ఫినిష్ చేయాలనుకుంటున్నాను. ఈ ధర్మం అంటే ఏంటి, ధర్మం అని అందరూ మాట్లాడుతుంటారు, ధర్మం అని. మహాభారతంలో చెప్పిన ఒక చిన్న విషయం ఏంటంటే, వచ్చే ముందు మత్స్య న్యాయం అని ఉంటుంది. మత్స్య న్యాయం అంటే ఇప్పుడు అడవిలో ఉండే న్యాయం. ఎవడు గొప్పవాడు అంటే, ఇప్పుడు అడవిలో నేను ఒక 10 మందిని చంపగలుగుతాను అంటే వాడే రాజు, వాడు చెప్పిందే కరెక్ట్, వాడు చెప్పినట్టే చెయ్యాలి, వాడు చెప్పినట్టే వెళ్ళాలి. ధర్మం అంటే ఏంటి, సొసైటీలో కంటూ వచ్చేటప్పటికి వాడు 10 మందిని చంపగలిగినా వాడికన్నా దరిద్రుడు, వాడికన్నా తక్కువ వాడిని వాడి స్థాయికి తీసుకొచ్చి నించోబెట్టడమే ధర్మం అని ధర్మం చెప్తుంది. ఇదే దిస్ ఇస్ వాట్ భగవద్గీత ఆర్ మహాభారతంలో చెప్పే విషయం. దీన్నే ధర్మం అని అంటాం. అంటే వాడు నాకన్నా చిన్నోడు అయినా వాడికి నేను అవకాశం, నేను వాడిని తొక్కేసి వెళ్ళిపోను. ఒక మత్స్యం అంటే ఒక ఆరణ్యంలో జరిగేటట్టు సింహం ఎలా సింహం కూడా ఆకలి వచ్చినప్పుడే తొక్కేసేసింది. కానీ ఇప్పుడు అలా లేదు కదా. నేను ఎక్కువ ట్యాక్స్ కడుతున్నాను, నేను ముందు వెళ్ళాలి, నా దగ్గర పెద్ద